సలాతుల్ హాజత్ అంటే అవసరం కోసం చేసేటటువంటి నమాజ్. ఎవరికైనా ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు వారు వజూ చేసుకొని 2 రకాతుల నమాజ్ చదువుకొని ఆ తర్వాత దువా చేసుకుంటూ ఉంటారు. ఈ నమాజ్ని ఒక ప్రత్యేకంగా సలాతుల్ హాజత్ అంటే అవసరం కోసం చేసేటటువంటి నమాజ్గా చాలామంది చదువుతూ ఉంటారు. ముఖ్యంగా హదీసులో కూడా ఒక 4 హదీసుల్లో ఈ విషయానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఈ హదీసుల యొక్క ప్రామాణికత ఎంతవరకు వాస్తవం అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. అబ్దుల్లా ఇబ్నే అబీ అఫ్వా అల్ అస్లమీ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు మా వద్దకు వచ్చి ఆయన ఇలా అన్నారు, మీలో ఎవరికైనా అల్లాహతో కానీ అల్లాహ్ యొక్క దాసులతో కానీ ఏదైనా ఒక అవసరం ఏర్పడినట్లయితే మీరు వజూ చేసుకొని 2 రకాతుల నమాజ్ చదివి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఈ దువా చదివి ఆ తర్వాత మీ అవసరాన్ని గనక మీరు విన్నవించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క అవసరం తీరుతుంది, అల్లాహ్ ఆ యొక్క అవసరాన్ని తీర్చుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అని ఈ హదీస్ ఏదైతే ఉందో ఇది ఇబ్నే మాజాలో ఉన్నటువంటి హదీస్. ఇది ضعీఫ్ హదీస్ అంటే బలహీనమైనటువంటి హదీస్. ఈ హదీస్ని ఆధారంగా చేసుకొని చాలామంది మన సమాజంలో సలాతుల్ హాజత్ని చదువుతూ ఉంటారు. అంటే అవసరాల కోసం చదివేటటువంటి నమాజ్. ఎవరికైనా ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు వారు వజూ చేసుకొని 2 రకాతుల నమాజ్ చదివి ఆ తర్వాత ఒక దువా చదివి ఆ తర్వాత తమ అవసరాన్ని అల్లాహతో విన్నవించుకుంటారు. ఇక తప్పనిసరిగా అల్లాహ్ మన అవసరాన్ని తీర్చుతాడు అని ఈ విధంగా భావిస్తూ ఉంటారు. దీనినే సలాతుల్ హాజత్ అని మన సమాజంలో కొంతమంది చదువుతూ ఉంటారు. సలాతుల్ హాజత్ గురించి 4 హదీసులు వచ్చి ఉన్నాయి. 4 హదీసులు కూడా ضعీఫ్ హదీసులే. అందులో ఒక హదీసులో సలాతుల్ హాజత్కు సంబంధించి 12 రకాతుల నమాజు చదివి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి దువా చదవాలని ఉంది. మరో హదీసులో 2 రకాతుల నమాజ్ చదివి ఆ తర్వాత దువా చదివి ఆ తర్వాత మీ యొక్క అవసరాన్ని అర్థించాలి అల్లాహ్తోనూ ఉంది. ఇది కూడా ఒక ضعీఫ్ హదీస్. ముఖ్యంగా ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ ضعీఫ్ హదీసులో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఈ సలాతుల్ హాజత్ ఎవరైతే చదువుతారో వారు ఆ నమాజులో సజ్దాలో వెళ్ళిపోయిన తర్వాత ఆ సజ్దాలో 7 సార్లు సూరే ఫాతిహా చదవాలని ఆ తర్వాత ఇతర ఖురాన్లోని ఆయతులు ఎన్నిసార్లు చదవాలని ఏదైతే చెప్పబడిందో ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు సహీ హదీసు వెలుగులో మనం చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా స్థితిలో మీరు ఖురాన్ చదవకండి అని చెప్పారు. ప్రత్యేకమైనటువంటి ఏదైనా దువాలు ఉంటే చదువుకోవాలి తప్ప ఖురాన్ ఆయతులు ఏవైతే ఉన్నాయో ఆయతుల్ని సజ్దాలలో మీరు చదవకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కానీ ఎవరైతే సలాతుల్ హాజత్ అవసరాల కోసం చేసేటటువంటి నమాజ్ ఏదైతే సలాతుల్ హాజత్ ఉందో ఆ నమాజ్లో వారు సజ్దాలో 7 సార్లు ఖురాన్లోని సూరే ఫాతిహా చదువుతారు. ఆ తర్వాత ఇతర ఖురాన్ వాక్యాల్ని సజ్దాలో చదువుతుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా స్థితిలో ఉన్నప్పుడు మీరు ఖురాన్ వాక్యాలు చదవకండి అని తెలియజేశారు. ఫత్వా అల్ లజ్నా అద్దాయిమా 8/162 ప్రకారంగా సలాతుల్ హాజత్కు సంబంధించి హదీసు ఏదైతే వచ్చిందో ఆ హదీసు అనేది చాలా బలహీనమైనటువంటిది. కాబట్టి ఎవరైనా సలాతుల్ హాజత్ని ఈ హదీస్ని ఆధారంగా చేసుకొని చదవడం అనేది కరెక్ట్ కాదు అని ఈ ఫత్వాలో తెలియచేయడం జరిగింది. ఇబ్నే మాజాలోని సలాతుల్ హాజత్కి సంబంధించినటువంటి ఏదైతే హదీసు ప్రస్తావన వచ్చిందో ఈ హదీసు అనేది చాలా బలహీనమైనటువంటిది, వెరీ వీక్ అని చెప్పారు అల్బానీ గారు. ముహద్దిస్ అల్ హాకిమ్ గారు ఈ హదీస్ని మౌదు అంటే కల్పితమైనటువంటి హదీస్, ఇది సరైనటువంటి హదీసు కాదు, ఏదైతే సలాతుల్ హాజత్కి సంబంధించి హదీసులో వచ్చిందో ఇది మౌదు అంటే కల్పితమైనటువంటిదని తెలియజేశారు. షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా వారు చెప్పిన విషయం ఏంటంటే సలాతుల్ హాజత్ అంటే అవసరాల కోసం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి నమాజు పేరుతో ఎవరైతే 2 రకాతులు లేదా 11, 12 రకాతులు నమాజ్ చదువుతున్నారో వీటికి సహీ హదీసుల నుండి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి బలహీనమైనటువంటి ఆధారాన్ని వారు ప్రామాణికంగా చేసుకొని సలాతుల్ హాజత్ చదవడం సరైనటువంటి విషయం కాదని షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా వారు తెలియజేశారు. ఈ విధంగా చాలామంది ముహద్దిసులు ఈ హదీస్ని ఇబ్నే మాజాలో ఉన్నటువంటి ఈ హదీస్ని ప్రస్తావిస్తూ ఇది బలహీనమైనటువంటి హదీస్ కాబట్టి ఈ హదీస్ని ఆధారంగా చేసుకుని సలాతుల్ హాజత్ చదవడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదని తెలియచేయడం జరిగింది. మరి అలాంటప్పుడు బ్రదర్ సిరాజ్ గారు సలాతుల్ హాజత్ అనేది లేదంటారా, మేము చేస్తుంది తప్పు అని మీరు అంటారని మీరు ప్రశ్నించవచ్చు. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి నాకు ఎలాంటి అధికారం లేదు. అయితే అది సరైనటువంటి ప్రామాణికమైనటువంటి సహీ హదీసులు ఎక్కడ కూడా లేదు అని చెప్పాలి అన్న ఆలోచనతోనే ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు మరి ప్రవక్త వారు ఏం చేశారు, ఖురాన్ మనకు మరి నమాజ్ చదవండి అని అంటుంది కదా అవసరాలు ఏర్పడినప్పుడు. ఖురాన్లో సూరే బఖరా
నంబర్ 2 ఆయత నంబర్ 45లో వస్తఈను బిస్సబరి వస్సలా ఇన్నల్లాహ మఅ సాబిరీన్. ఓ విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా ఏ విధంగా అయితే చాస్త్ ఇష్రాక్ అనే నమాజులు ఉన్నాయో అలాగే సలాతుల్ హాజత్ అనే ఒక నమాజ్ని మనం క్రియేట్ చేసుకొని చేయడం సమంజసమైనటువంటి విషయము కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా ఒక సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే నమాజ్ వైపునకే పరిగెత్తేవారు. అంటే హదీసుల్లో కూడా మనకు తెలియడం జరిగింది. సహబా రదియల్లాహు అజ్మాయిన్ కూడా నఫీల్ నమాజులు ఎక్కువగా చదివారు. ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు, ఏదైనా బాధలు ఉన్నప్పుడు వారు నఫీల్ నమాజులు చేసేవారు. అదేవిధంగా దువాలు కూడా చేసుకునేవారు. కానీ ప్రత్యేకంగా సలాతుల్ హాజత్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన దువా, లేదా సజ్దాలు వెళ్ళినప్పుడు 7 సార్లు సూర్య ఫాతిహా చదవడం, ఖురాన్లోని ఇతర వాక్యాలు చదవడం, ఈ విధంగా ప్రవక్త వారి సున్నతికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సహబా రదియల్లాహు అజ్మాయిన్ చెయ్యలేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరికైనా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అతడు వజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చేసుకొని అతడు దువా చేసుకోవడంలో ఎలాంటి దోషం లేదు. దీనికి అనుమతి ఉంది కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా ఆయన 2 రకాతులు నమాజ్ చదువుకునేవారు. కానీ ప్రత్యేకమైనటువంటి ఒక సలాతుల్ హాజత్ అన్న ఒక పేరు మాత్రం దానికి ఇవ్వలేదు. కాబట్టి ఒక విశ్వాసికి ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు అతడు రెగ్యులర్గా చేసే నమాజుల్లోని సజ్దాలలో దువా చేసుకోవచ్చు. లేదా నమాజు ముగించిన తర్వాత అతడు చేతులు పైకెత్తి దువా కూడా చేసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దువా వింటాడు. అలా కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ చేయనటువంటి పద్ధతిని మనము ఎంత చేసినా అది నెరవేరదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.